హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పక చూడండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ చికెన్ కర్రీ. చికెన్ కర్రీని నేను చేసిన ఈ విధానంలో చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ వాడితే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ ఈ పద్ధతిలోనే చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేసుకుందాము. దీనికి ముందుగా మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 కప్పు నూనె వేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత దానిలో మనం సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగానే నేను చికెన్ను కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. అది ఇప్పుడు దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా చికెన్ ముక్కలు మగ్గిన తర్వాత దానిలో వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అల్లం పేస్ట్ 1 స్పూన్, 2 స్పూన్ల జీడిపప్పు పౌడర్, 4 స్పూన్ల నువ్వుల పౌడర్, తురిమి పెట్టుకున్న కొబ్బరిని 1 కప్పు, తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం కూరంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అప్పుడు చికెన్ ముక్కలకు మసాలా బాగా పట్టి కూర టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత 1 కప్ నీళ్లు పోసుకొని కూరంతా ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టి గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా నూనె పైకి తేలి గ్రేవీ దగ్గర పడిన తర్వాత దీనిలో మనం 1 స్పూన్ గరం మసాలా, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. అంతేనండి, ఈ విధానంలో చికెన్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీ విలువైన సజెషన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ఆల్కి ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.